ఓపెనింగ్స్ వస్తున్నాయంటే అప్పుడు థియేటర్లో చూడలేని వాళ్ళు ఇప్పుడు థియేటర్లో చూడాలని ఒకటి, లేదంటే అప్పుడు సీన్స్ గురించి అప్పుడు హిట్ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారనే డౌట్ నాకు ఉంది. ఎందుకంటే నాకు రిలీజ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లో అప్పుడు చూసి స్క్రీన్ మీద ఎంజాయ్ చేసాం. కావాలంటే టీవీలో వేసుకుని చూడొచ్చు, థియేటర్కి వచ్చి మళ్ళీ డబ్బులు వేసుకుని చూడాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. స్క్రీన్లు సగం ఈ రీరిలీజ్లో ఆక్రమిస్తున్నప్పుడు కొత్త సినిమాలకు అవకాశం ఎక్కడ ఉంది? రీరిలీజ్ అయితే నేను యాక్సెప్ట్ చేయనండి, అది రాంగ్. ఆల్రెడీ అయిపోయింది, ఏదో ఒకటి అంటే ఓకే. హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం మనం మూవీ రివ్యూస్కి నిలయమైన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. తెలుసు మనందరికీ వాళ్ళ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఒకటి రిలీజ్, ఇంకోటి స్ట్రైట్ తెలుగు రిలీజ్. కలేజా 4K రిలీజ్ అయింది, ఇంకోటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ భైరవం మూవీ. ముందుగా కలేజా మూవీ గురించి మాట్లాడుకుంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తారు థియేటర్ లోపల. ఆ యూఫోరియా అయితే మామూలుగా లేదు. ఆ కల్ట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, త్రివిక్రమ్ రైటింగ్ ఏదైతే ఉందో, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, అదంతా మళ్ళీ వెండితెరపై చూసి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారండి. అయితే ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏంటంటే, ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రిలీజ్ చేయడం ఇంకొక సినిమాని ఎంతవరకు కరెక్ట్ అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. భైరవం మూవీ కలెక్షన్స్కి ఈ కలేజా మూవీ రిలీజ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి చాలా మంది ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. భైరవం మూవీకి అబవ్ యావరేజ్ టాక్ వస్తున్నా, హిట్ టాక్ వస్తున్నా కానీ ప్రజలందరూ కూడా కలేజా మూవీకే ఎక్కువ బుక్ చేసుకున్నారు. ఎక్కువ హౌస్ఫుల్ షోస్ కూడా కలేజా మూవీకే పడుతున్నాయి. భైరవం మూవీకి కాస్త బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. భైరవం మూవీకి ఇవాళ పాజిటివ్ వర్డ్ ఆఫ్ టాక్ వస్తే కనుక రేపు నుంచి బుకింగ్స్ కాస్త మారే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా ఇవాళ ఫ్రైడే రిలీజ్ అవుతున్న మూవీస్ పరిస్థితి అయితే ఇదండి. రీరిలీజ్ చేసుకోవచ్చు, బట్ కొత్త సినిమాలకి రేపు సాటర్డే ఉంది కదా, రేపు చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ నాకు రిలీజ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లో అప్పుడు చూసి స్క్రీన్ మీద ఎంజాయ్ చేసాం. కావాలంటే టీవీలో వేసుకుని చూడొచ్చు, థియేటర్కి వచ్చి మళ్ళీ డబ్బులు వేసుకుని చూడాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. ఆ థియేటర్కి అంత ఎగబడిపోయి వెళ్ళిపోయి లోపల పూజలు దండాలు హారతులు ఇచ్చేసేంత అవసరం అప్పుడు ఇవ్వలేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? అప్పుడు చేయలేని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే జనాలు మరి మీ ఆలోచనలు మీకే ఉంటాయి. సో నాకైతే అది నాకు అక్కర్లేదు. నేనైతే రీరిలీజ్లో ఎంజాయ్ ఎఫెక్ట్ ఉంటుందిగా ఖచ్చితంగా. స్క్రీన్లు సగం ఈ రీరిలీజ్లో ఆక్రమిస్తున్నప్పుడు కొత్త సినిమాలకు అవకాశం ఎక్కడ ఉంది? అండ్ సమ్మర్ని కరెక్ట్గా వాడుకోలేదు ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ అనిపించింది. ఇలాంటి సమ్మర్ సీజన్లో ఇంకా బెటర్గా ఎన్ని సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. మంచి మంచి సినిమాలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర. రిలీజ్ లేకుండా రీరిలీజ్లు వస్తున్నాయి. నాకు అది కొంచెం ఎందుకో అంత అనిపించట్లా. కావాలంటే ఇంట్లో టీవీలో వేసుకుని నువ్వు ఎంజాయ్ చేయి, ఎంతనే ఎంజాయ్ చేయి. కొత్త సినిమాలకు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటే జనాలు కూడా ఎక్కువ వీటికి ఓపెనింగ్స్ ఇస్తున్నారు కదా. కలేజాగా ఆల్మోస్ట్ 8 crores దాకా వస్తుందని చెప్పి అంటున్నారు సోషల్ మీడియాలో. ఓపెనింగ్స్ వస్తున్నాయంటే అప్పుడు థియేటర్లో చూడలేని వాళ్ళు ఇప్పుడు థియేటర్లో చూడాలని ఒకటి, లేదంటే అప్పుడు సీన్స్ గురించి అప్పుడు హిట్ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారనే డౌట్ నాకు ఉంది. ఎందుకంటే అంతే రీల్స్ వేసుకుని వాళ్ళు ఏదో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి తప్ప సినిమా ప్రమోషన్ వైజ్ ఏముండదు. మరి అలా అనుకుంటే సోమవారం కూడా రమ్మనండి కలేజాకి. ఇవాళ శుక్రవారం శనివారం వచ్చేస్తారు, సోమవారం రమ్మనండి, ఓపెనింగ్స్ అవే ఓపెనింగ్స్ ఇమ్మనండి. సింపుల్. కొత్త రిలీజ్లకి ఎఫెక్ట్ అవ్వకూడదు ఏదన్నా కానీ. సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఒక సినిమా పాత సినిమాని రిలీజ్ చేయడం ఈ కొత్త సినిమా కాస్త నెగిటివ్ పాయింటే కదా. నేనైతే ఖచ్చితంగా దీన్ని అయితే యాక్సెప్ట్ చేయను. ఏదో రేర్గా ఒక్కొక్క మూవీ అయితే నేను స్టార్టింగ్లో చూస్తున్నాను అది రిలీజ్ గురించి. ఒక్కొక్క మూవీ వస్తున్నాయి అనుకుంటా, ఇప్పుడు ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. అదైతే నా దృష్టిలో రాంగ్. నిజంగా చిన్న సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, పెద్ద సినిమాల టైంలో అవాయిడ్ చేసుకుంటారు రిలీజ్. ఈ టైంలో రిలీజ్ చేయడం అది రాంగ్ నా దృష్టిలో. ఫ్యాన్స్ ఏదైనా అనుకోవచ్చు, నేను ఉన్నదే చెప్తున్నా, ఖచ్చితంగా రాంగ్. ఇప్పుడు మీరే కానీ మీ ఫ్యాన్స్లో ఉండరా మీకు తెలిసిన వాళ్ళు, లేదా మీరు రావాలి అనుకునే వాళ్ళు ఉండరా? ఆ టైంలో మీరే మూవీ తీశారు, ఇన్వాల్వ్ అయ్యారు ఏదో ఒక డిపార్ట్మెంట్లో. ఆ టైంలో రిలీజ్ పడితే ఎంతో కొంత, అంటే ఎంత బాగున్న మూవీ కలెక్షన్, ఎంత స్టోరీ బాగా తీసినా కొంచెం తగ్గుతాయి కదా. ఇప్పుడు అంతా చూస్తున్నాం, కొన్ని వీక్స్ తర్వాత ఓటీటీకి షిఫ్ట్ అవుతున్నారు. ఆ టైంలో ఎంతో కొంత లాసే కదా. అలా నా రిలీజ్కి అయితే నేను యాక్సెప్ట్ చేయనండి, అది రాంగ్. ఆల్రెడీ అయిపోయింది, ఏదో ఒకటి అంటే ఓకే. చాలా మూవీస్ రిలీజ్ వస్తున్నాయి బర్త్డే పేరుతో, ఇంకా ఏదో విషయాల్లో. ఇదైతే రిలీజ్ అయితే రాంగ్ అండి నా విషయం. థ్యాంక్ యూ సార్.